అందరికీ నమస్కారం. మిథున రాశి వారికి ఫిబ్రవరి 15th నుంచి 29th దాకా ఎలా ఉండబోతుందో టారో రీడింగ్‌లో చూద్దాం. కెరియర్‌లో మెయిన్‌గా ఫైనాన్సెస్ బావుంటాయి మీకు. ఫైనాన్సెస్ పరంగా అయితే చాలా పాజిటివ్ కార్డొచ్చింది. ఎక్సలెంట్ ఫైనాన్సెస్ ఉంటాయి మీకు. అంటే మనీ వైస్ అయితే చాలా చాలా బావుంటుంది. మీరు అనుకున్న టైంకి మీకు అమౌంట్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో, మనీ కావాలి అనుకున్న వాళ్ళకి అంటే మీకు ఏదైనా ఎమర్జెన్సీలో మనీ అవసరము అనుకున్న వాళ్ళకైతే ఖచ్చితంగా పాజిటివ్‌గా ఉంటుందని కూడా చెప్పొచ్చు. అండ్ న్యూ జాబ్ ఆపర్చునిటీస్ గూడా మీకు ఉంటాయి. అంటే కొత్త జాబ్ కోసం చూస్తున్న వాళ్ళకి కూడా కొత్త జాబ్ వచ్చే అవకాశాలున్నాయి. అండ్ మీరేదైనా ప్రమోషన్స్ కోసం గనక చూస్తుంటే ఖచ్చితంగా మీకు ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు గూడా బాగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ బిజినెస్ పరంగా అయితే కొంచెం ఆల్రెడీ బిజినెస్ వైస్‌లో ఏదన్నా మీకు బిజినెస్‌లో లాస్ కనుక ఉంటే దాని నుంచి మీరు ఓవర్‌కమ్ అవ్వడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. అంటే ఒకవేళ మీరు ఇప్పుడు జస్ట్ ఏదైనా లాస్ వచ్చి మీ బిజినెస్ అనేది మీరు క్లోజ్ కనుక చేసుంటే దాని నుంచి కొంచెం ఓవర్‌కమ్ అయ్యి మళ్ళీ మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయడానికి కూడా కొంచెం టైం పట్టే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీకు బిజినెస్‌లో కొంచెం లాస్ అయ్యే కార్డ్ వచ్చింది కాబట్టి కొంచెం ఓవర్ థింకింగ్ తగ్గించుకొని అండ్ పాజిటివ్‌గా ఆలోచించుకొని టైం తీసుకొని మళ్ళీ న్యూ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడానికి కొంచెం టైం పట్టే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ హెల్త్ వైజ్ కూడా కొంచెం చిన్న చిన్న ఇష్యూస్ ఉండే అవకాశాలైతే ఉన్నాయి. హెల్త్ పరంగా అయితే కొంచెం కేర్‌ఫుల్‌గా ఉంటే బెటర్. ఎందుకంటే మీకు కొంచెం చిన్న చిన్న అంటే లైక్ ఏదైనా హెడ్‌ఏక్స్ గానీ, వైరల్‌కి సంబంధించిన ఫీవర్స్ అలా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. దాని నుంచి మీరు కొంచెం ఎక్కువ కేర్‌ఫుల్‌గా ఉంటే బెటర్‌గా ఉంటుందని చెప్పొచ్చు హెల్త్ వైజ్ అయితే. సో, ఈ 15 డేస్‌లో కొంచెం వైరల్ ఇన్ఫెక్షన్స్ అయితే వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ రిలేషన్‌షిప్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది మీ రిలేషన్ అనేది. అంటే ఒకవేళ ఆల్రెడీ ఇప్పటిదాకా మీకు ఏదైనా రిలేషన్‌లో ప్రాబ్లమ్ కనుక ఉంటే సో, ఇక్కడి నుంచి కొంచెం ఇంకా స్ట్రాంగ్‌గా ఆలోచించి ముందుకి వెళ్ళడానికైతే ట్రై చేస్తారు. అండ్ ప్రెజెంట్ అయితే ఒకవేళ మీకు బాగా ఇష్యూస్ ఉండి, సో, మీ రిలేషన్‌లో కొంచెం దూరం బాగా పెరిగి ఉంటే గనక, సో, మళ్ళీ దగ్గరయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ చాలా పాజిటివ్‌గా ఉంటుంది. ఒకవేళ మీరు మ్యారేజ్‌కి గనక వెళ్ళడానికి గనక ట్రై చేస్తుంటే, మీరు గనక స్ట్రాంగ్‌గా దాని మీద ఉంటే ఖచ్చితంగా మీకు మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ గూడా కనిపిస్తున్నాయి. సో, నెక్స్ట్ మ్యారేజ్ కోసం గనక చూస్తున్న వాళ్ళకైతే చాలా పాజిటివ్‌గా ఉంది. ఇక్కడి నుంచి గుడ్ టైమ్ అనేది మీకు స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ మ్యారేజ్ అయ్యే అవకాశాలు గూడా బాగా కనిపిస్తున్నాయి. సో, మ్యారేజ్ పరంగా కూడా మీకు ఎట్లాంటి ఇష్యూస్ కనిపించట్లేదు. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా మంచి రిలేషన్ అనేది ఉంటుంది. ఒకవేళ మీకు ఆల్రెడీ ఏదైనా ఇష్యూస్ గానీ ఉంటే దాని నుంచి మీరు ఓవర్‌కమ్ అవుతారు. అండ్ సెలబ్రేషన్ కార్డ్ వచ్చింది కాబట్టి సో, లైక్ మీ ఫ్యామిలీ తోటి సెలబ్రేషన్స్ అనేది జరిగే అవకాశాలు గూడా బాగా కనిపిస్తున్నాయి. అంటే ఫ్యామిలీస్ తోటి బయటికి వెళ్ళడము, ఫ్రెండ్స్ రావడం, ఎక్కువ ఫ్యామిలీ వైస్ ఎక్కువ సెలబ్రేషన్స్ అనేది 15 డేస్‌లో మీకు ఖచ్చితంగా ఉంటాయని చెప్పొచ్చు. అబ్రాడ్ ఎళ్ళే వాళ్ళకి కొంచెం బర్డెన్స్ కనిపిస్తున్నాయి. అంటే మీకు వర్క్ ప్లేస్‌లో మీకు కొంచెం సపోర్టింగ్ తక్కువ ఉంటుంది. మీ కొలీగ్స్ మీకు కొంచెం సపోర్ట్ చెయ్యరు. సో, వాళ్ళ వల్ల మీకు కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశాలు గూడా కొంచెం కనిపిస్తున్నాయి. సో, ఆ విషయంలో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎక్కువ బర్డెన్స్ అయితే ఉంటాయి. సో, వెళ్ళాలా వద్దా అన్న డైలమాలో కూడా మీరు ఉండొచ్చు. సో, డెసిషన్ అనేది మీరు కొంచెం పాజిటివ్‌గా తీసుకుంటేనే బెటర్‌గా ఉంటుందని చెప్పొచ్చు. అండ్ మీ అంతటికి మీరు కొంచెం డిలే చేసే ఛాన్సెస్ గూడా ఉన్నాయి. స్టూడెంట్స్‌కి విన్నింగ్ కార్డ్ వచ్చింది. అండ్ ఎక్సలెంట్‌గా ఉంటుంది మీ కెరియర్ వైస్ గానీ, మీ స్టడీస్ చాలా బావుంటాయి.
సో, ఇప్పుడు గనక మీరు ఎగ్జామ్స్‌కి గనక ప్రిపేర్ అవుతుంటే ఖచ్చితంగా మీకు మంచి పర్సెంటేజ్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేసినంతగానే మీకు పర్సెంటేజ్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ స్టూడెంట్స్‌కైతే చాలా చాలా బావుంటుంది. సో, మీకు మంచి స్కోర్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా ష్యూర్‌గా ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఫైనాన్సెస్. కొంచెం మీకు ఫైనాన్సెస్ పరంగా చీటింగ్ కార్డ్ వచ్చింది కాబట్టి చీటింగ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీరు ఎవరికి అమౌంట్ ఇవ్వకపోతేనే బెటర్. ఎందుకంటే మీరు ఎవరికైనా అమౌంట్ ఇస్తే వాళ్ళ నుంచి మళ్ళీ మీకు తిరిగి వచ్చే అవకాశాలయితే చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ ఒకవేళ మీరు ఏదైనా జాబ్ కన్సల్టెన్సీ కోసం గనక ఎవరికైనా అమౌంట్ ఇవ్వాలన్నా అది కూడా మీరు చాలా థింక్ చేసి ఇవ్వండి. ఎందుకంటే చీటింగ్స్ అయితే మీకు ఫైనాన్సెస్ పరంగా కనిపిస్తున్నాయి కాబట్టి చాలా కేర్‌ఫుల్‌గా ఉంటే బెటర్. అండ్ ఎనీథింగ్ మీరు ఎక్కడైనా అమౌంట్ దాచిపెట్టాలనుకున్నా సో, ఆ విషయంలో గూడా మీరు చాలా చాలా కేర్‌ఫుల్‌గా ఉంటే బెటర్. సో, ఓవరాల్‌గా అయితే మీరు కనుక ట్రై చేస్తే విన్నింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కెరియర్ వైస్ గానీ, బిజినెస్‌లో గానీ అండ్ స్టూడెంట్స్‌కి ఎవరికైనా. బట్ మీ గైడెన్స్ ఏంటంటే మెయిన్‌గా అయితే ఫైనాన్సెస్ అయితే చాలా బావుంటాయి. అండ్ మెయిన్‌గా అయితే వర్క్ హార్డ్ గూడా మీకు ఖచ్చితంగా అవసరము. అండ్ పాజిటివ్‌గా థింక్ చేయండి. బట్ కొంచెం ఫైనాన్సెస్ పరంగా అయితే కొంచెం ఈ చిన్న చిన్న ఇష్యూస్ అయితే ఉండే అవకాశాలున్నాయి. సో, దాని నుంచి చాలా చాలా మీరు కేర్‌ఫుల్‌గా ఉంటే బెటర్. అండ్ అమౌంట్ ఎక్కడ తొందరపడి పెట్టకపోతేనే బెటర్. లైక్ ఏదైనా బిజినెస్‌లలో గానీ అలా మీకు లాస్ అయ్యే ఛాన్సెస్ గూడా మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పొచ్చు.